ఇండ్లు, ఇంటి స్థలం, సాగు భూమి, రేషన్ కార్డు, పెన్షన్లు ఇవ్వాలని డిమాండ్ చేస్తూ భారత కమ్యూనిస్ట్ పార్టీ తలపెట్టిన రాష్ట్ర వ్యాప్త ఆందోళనలో భాగంగా ఇవాళ బద్వేల్ ఆర్డీఓ కార్యాలయం వద్ద ఆందోళన కొనసాగుతూ ఉంది. దశాబ్దాల తరబడి పేదలు 2 సెంట్ల ఇంటి స్థలం కోసం అధికారుల చుట్టూ, అధికార పార్టీ నేతల చుట్టూ తిరుగుతూ ఉన్నారు. కానీ పేదవాడికి 2 సెంట్ల జాగా ఇవ్వడానికి నిరాకరిస్తున్నటువంటి అధికారులు, అధికార పార్టీ నేతలు. బద్వేల్ లాంటి ప్రాంతాల్లోనే అక్కెంగొండ్ల నుంచి అట్లూరు వరకు వేల ఎకరాల భూములు పేదల చేతుల్లో ఉన్నటువంటి వాటిని, ప్రభుత్వం చేతుల్లో ఉన్నటువంటి వాటి భూములను ఆక్రమించుకొని చుట్టూరు ఫెన్సింగ్ వేసుకొని ఎస్టేట్లుగా మార్చుకొని అమ్ముకొని సొమ్ము చేసుకునే డీకేటీ మాఫియా జోలికి మాత్రం అధికారులు పోవట్లే. విధి లేక 2 ఎకరాల భూమి, విధి లేక 2 సెంట్ల జాగాలో గుడిసేసుకున్నా లేకపోతే సాగు చేసుకున్నా వాళ్ళ మీద మాత్రం ఇవాళ అధికారులు కేసులు పెడతా ఉన్నారు, జైలు పంపిస్తూ ఉన్నారు. గుడిసెలు బీకి నానా ఇది చేసేటువంటి పరిస్థితి కొనసాగుతూ ఉంది. కానీ దశాబ్దాల తరబడి నివాసం ఉంటున్నటువంటి ఇవాళ తిరుపతి రెడ్డి కాలనీ కావచ్చు, లేకపోతే భగత్ సింగ్ నగర్ కావచ్చు, సిఆర్ నగర్ కావచ్చు, బర్ధన్ కాలనీ కావచ్చు, ఈశ్వరెడ్డి నగర్ కావచ్చు, ఇట్లాంటి కాలనీలలో సంవత్సరాల తరబడి నివాసం ఉంటే వాళ్ళకు పట్టాలు ఇవ్వడానికి ప్రభుత్వానికి వచ్చేటటువంటి నొప్పేమో తెలియదు. ఈ విధమైనటువంటి వైఖరి మార్చుకోవాలి. ఆల్రెడీ నివాసం ఉంటున్నటువంటి వాళ్లకు పట్టాలు పంపిణీ చేయాలి. అర్హులైన పేదలను గుర్తించి వాళ్ళందరికీ కూడా ఇంటి స్థలాలు, సాగు భూమి పంపిణీ చేసే వరకు పోరాడతాం. కాదు కూడదని ప్రభుత్వం ముందుకేస్తే ప్రత్యక్ష పోరాటం, భూ పోరాటాలు చేస్తాము. అవతల ప్రభుత్వం ఎన్ని ఒత్తిళ్లు వచ్చినా, ఎన్ని కేసులు పెట్టినా, ఎన్ని జైలు పంపించినా కూడా వెనకాడే ప్రశ్నే లేదని చెప్పి సందర్భంగా చెప్పదలుచుకున్నాం.